ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈ కంటెంట్ ఇన్ఫర్మేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. సో ఈ వీడియోలో స్పెషల్గా కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తేవాలి. అంటే కొన్ని స్టాక్స్ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో అది మీ దృష్టికి తీసుకొస్తే మీ స్టడీ పర్పస్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కొన్ని స్టాక్స్ 200 డిఎంఏ దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో స్ట్రాంగ్ స్టాక్స్ 200 డిఎంఏ దగ్గర అరౌండ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ మధ్య స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ ఫాలో అయినాయి కదా. సో ఫాలో అయిన తర్వాత 200 డిఎంఏ లెవెల్స్లో కొద్దిగా బిలోలో కానీ ఆర్ 200 డిఎంఏ లెవెల్స్లో కానీ ఆర్ లిటిల్ బిట్ అబోవ్ లెవెల్స్లో కానీ సో ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ స్టాక్స్ మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ స్టాక్స్ ఏందో లిస్ట్ ఆఫ్ 10 స్టాక్స్ ఏంటో చూద్దాము. ఆ స్టాక్స్ ఇక్కడ మీకు టేబుల్లో చూపించడం జరుగుతుంది. సో ఇవి ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ స్టాక్స్. సో బజాజ్ ఫైనాన్స్, సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 4,28,224, కరెంట్ మార్కెట్ ప్రైస్ 6,918 రూపీస్. సో అదే 200 డిఎంఏ వచ్చేసేసి సేమ్ లెవెల్ 6,990 లెవెల్. సో లిటిల్ బిట్ లోయర్, అంటే ఒక 80 రూపీస్ 70 రూపీస్ లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు దీన్ని స్టడీ చేసి ఏ లెవెల్స్లో దీన్ని ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే 200 డిఎంఏ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద, ఏ స్టాక్ అయినా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్కి 200 డిఎంఏ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉపయోగపడుతుంది. పైగా సో మీరు ఒకసారి సేల్స్ గ్రోత్ చూస్తే 29%, ఆల్మోస్ట్ 30% సేల్స్ గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో. ప్రాఫిట్ గ్రోత్ అను 17% ప్రాఫిట్ గ్రోత్ ఉంది. అట్లానే నెక్స్ట్ స్టాక్ ఎన్టీపీసీ 335 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 200 డిఎంఏ వచ్చేసి 370. సో సేల్స్ గ్రోత్ లిటిల్ బిట్ లోయర్ ఉంది ఎన్టీపీసీ. అంటే ఇది సీజనల్ బిజినెస్ ఉంటుంది, అంటే థర్మల్ పవర్ వచ్చేసేసి కదా సీజనల్ ఇది ఉంటుంది. ఈ సీజన్లో లాస్ట్ క్వార్టర్లో కొద్దిగా తక్కువ సేల్స్ ఉండొచ్చు, కానీ బట్ ప్రాఫిట్ మాత్రము 15% క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలిగారు. సో ఇది కూడాను మీ స్టడీ పర్పస్ కోసమే తీసుకోండి. అట్లానే అదానీ పోర్ట్స్ రీసెంట్గా బ్యాడ్ న్యూస్ ఉన్నాయి కదా అదానీ స్టాక్స్ మీద. సో అయినా కూడా ఇది 1200 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. దాని 200 డిఎంఏ 1315. సో సేల్స్ గ్రోత్ 21%, ప్రాఫిట్ గ్రోత్ 37% ఉంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 2,60,000 అరౌండ్ 2,60,000 ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ మీరు స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు స్టడీ చేసి ఏ లెవెల్స్ దగ్గర దాన్ని ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇది డీసెంట్ లెవెల్స్. 200 డిఎంఏ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉండేది. ఆ లెవెల్స్ కంటే లోయర్ లెవెల్స్లో అండ్ అన్లెస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే తప్ప ఇవి ఎంతకంటే కిందకి వెళ్ళవు. సో అట్లానే వన్ మోర్ స్ట్రాంగ్ స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫిన్సర్వ్ ఉంది. ఈ రెండు స్టాక్స్ 200 డిఎంఏ లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ 1,586 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. 200 డిఎంఏ వచ్చేసేసి 1,675. అట్లానే పిడిలైట్ ఇండస్ట్రీస్, ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. 2,996 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 200 డిఎంఏ 3,040, 5% సేల్స్ గ్రోత్, 30% ప్రాఫిట్ గ్రోత్. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ 1,210 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 200 డిఎంఏ 1,321, సేల్స్ గ్రోత్ 42% ఉంది. అట్లానే ప్రాఫిట్ గ్రోత్ కూడా 27%. సో ఇవి సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ డీసెంట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాయి. సో సమ్ ఆర్ అదర్ రీజన్, ఏదో డిఫరెంట్ రీజను అయితే మీరు ఒకసారి స్టడీ చేయాల్సింది ఏంటంటే ఇవి ఎందుకు ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి, తక్కువ లెవెల్స్లోకి ఎందుకు ట్రేడ్ అవుతూ ఉన్నాయి, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా, లేదంటే వాటి గురించి ఏదన్నా ఓవరాల్ ఇండస్ట్రీలో ఏదన్నా నెగిటివ్ సెంటిమెంట్ ఏదైనా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ స్టాక్స్ వచ్చేసి నెగిటివ్ సెంటిమెంట్లో, అంటే ఆల్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ నెగిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ వాటి గురించి నెగిటివ్ న్యూస్ ఏం లేదు. వాటి సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ డీసెంట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాయి. అట్లానే చోళమండలం ఫైనాన్స్. జైడస్ లైఫ్ సైన్సెస్ కూడాను 987 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 992, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ 200 డిఎంఏ. 992 200 డిఎంఏ 987 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది.
జిందాల్ స్టీల్ 917, ఆల్మోస్ట్ సేమ్ లెవెల్. 200 DMA అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సేమ్ లెవెల్. అయితే జిందాల్ స్టీల్ వచ్చేసి -2% సేల్స్ గ్రోత్ ఇచ్చింది. ప్రాఫిట్ గ్రోత్ మాత్రం 17%, నియర్లీ 17% పోస్ట్ చేయగలిగింది. సో మీరు ఒకసారి స్టడీ చేయండి. సో దీని మూలంగానే సేల్స్ గ్రోత్ లేకపోవడం వల్ల షేర్ ప్రైస్ 200 DMA దగ్గర ఉందా, లేదంటే స్టీల్ సెక్టార్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ కానీ, లేదంటే డిఫరెంట్ న్యూస్ వల్ల కానీ, ఇది కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ వల్ల కానీ ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతుందో మీరు ఒకసారి స్టడీ చేయండి. అదాని టోటల్ గ్యాస్ 697, 831. సో ఇది ఆల్మోస్ట్ 15% లోయర్ దాన్ 200 DMA ఉంది. సేల్స్ గ్రోత్ 7%, ప్రాఫిట్ గ్రోత్ 23%. కోల్గేట్ పామోలివ్, సో ఇది FMCG సెక్టార్లో ఉంటుంది కాబట్టి రీసెంట్గా FMCG సెక్టార్ కాస్త డిక్లైన్లో ఉంది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 2781, 200 DMA వచ్చేసి 2993. ఓకే, సో ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. స్టడీ చేయమంటున్నారు, ఎక్కడ స్టడీ చేయాలి? సో ఇది స్టడీ చేయడానికి screener.in అని చెప్పేసి ఉంది. అదొక్కసారి దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఒకసారి. screener.inలోకి వచ్చేసి మీరు కంపెనీకి సెర్చ్ చేయొచ్చు. సో ఏ కంపెనీ గురించి స్టడీ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ గురించి అక్కడ సెర్చ్ చేస్తూ, సో ఈ డీటెయిల్స్ మొత్తం స్టాక్ PE ఎంత ఉంది, ROC ఎంత ఉంది, అట్లానే బుక్ వాల్యూ ఎంత, హై లో ఎంత ఉన్నాయి, అట్లానే మీరు ఫైనాన్షియల్స్ కూడాను దీంట్లో స్టడీ చేయొచ్చు. సో ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి, సో ఇందుట్లో పీర్స్ అంటే కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్టాక్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇది ఏదన్నా సెక్టార్ మొత్తము ఈ NTPC ఏ సెక్టార్లో ఉందో ఆ సెక్టార్ మొత్తం పవర్ జనరేషన్ సెక్టార్ ఏదైనా కంప్లీట్గా ఏదైనా డౌన్ ట్రెండ్లో ఉందా, డిక్లైన్ స్టేజ్లో ఉందా, సో ఇది మీరు పీర్ కంపారిజన్లోకి వచ్చేసరికి మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు అర్థమవుతుంది. అట్లానే క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎట్లా పోస్ట్ చేస్తారు. సో NTPC వచ్చేసేసి జూన్ క్వార్టర్లో 48,000 పోస్ట్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 44,700, అంటే లిటిల్ బిట్ లోయర్ పోస్ట్ చేస్తారు. సో సేల్స్ వచ్చేసేసి సో మేబీ దీని మూలంగా కొద్దిగా డౌన్ ఉండొచ్చు. కానీ NTPC గ్రీన్ అనేది లిస్ట్ అయింది కాబట్టి సో దాన్ని కూడా డిస్కౌంట్ చేస్తూ ఈ స్టాక్ ప్రైస్ డిక్లైన్లో ఉండొచ్చు. సో మీరు అది ఒకసారి స్టడీ చేయండి. NTPC గ్రీన్ రాకముందు NTPC వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయి, అట్లానే NTPC గ్రీన్ లిస్ట్ అయిన తర్వాత NTPCలో ఏమి ఇది జరిగింది, సో ఎందుకు స్టాక్ పడింది, సో ఇది మీరు ఒకసారి స్టడీ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు screener.inలోకి వచ్చేసి మీరు ఏ స్టాక్ గురించి అయినా, ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న స్టాక్స్లో ఏ స్టాక్ గురించి అయినా మీరు ఇక్కడికి వచ్చి స్టడీ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఒకసారి మీ స్టడీ పర్పస్ కోసం ఆ స్టాక్స్ అన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే మంచి చెడులు ఏంటి అని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకొని మీరు స్టాక్ పొజిషన్ తీసుకోవడానికి అడ్వైస్ తీసుకోవచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకి మరలా తీసుకురావడం జరుగుతుంది. మీరు లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం వచ్చేసేసి ఇది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది, అట్లానే ఇది ఛానల్కి కాస్త హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ మేము ఏ న్యూ వీడియో పోస్ట్ చేసినా సరే మీ నోటిఫికేషన్స్లో వస్తుంది. మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు మోటివేషన్ కింద ఉపయోగపడతాయి. మేము ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేస్తూ మీ ముందుకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకురాగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.